కనుక ఖచ్చితంగా చూస్తుంది. అలాగే మనం చదివేటటువంటి చదువు మన జీవితానికి ఉపయోగపడాలి. ఉపయోగపడుతుందంటారా? ఎంతమందికి నేను చదివేటటువంటి చదువు నా జీవితానికి ఉపయోగపడుతుంది అని అనుకున్న చేతులు ఎత్తండి కదా. అందరు ఎత్తారు కానీ పక్కన కూడా ఎత్తింది కానీ నేను కూడా ఎత్తినా అనుకుంటాను ఫిక్స్ కానీ అలా కాదు. మనం చదివేటటువంటి చదువు మనకు ఉపయోగపడుతుంది అనడానికి ఇప్పుడు కాదు, టైం విల్ డిసైడ్. కాలం మనల్ని కొంతకాలం తర్వాత నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది అన్న. మేము మీ వయసులో చదివినటువంటి చదువు మాకు ఉపయోగపడింది అని చెప్పడానికి తాత్కాలమే ఈ రోజు ఇక్కడ ఈ క్లాస్ రూమ్లో ఉండగలిగాం మేము. కానీ మీ సార్ ఇక్కడ ఉండగలిగారు. కారణం ఏంటి? తను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నారు అంటే తనను మార్చింది ఏంటి? కులమా, మతమా, జాత్యా, ప్రాంతమా, ఏంటి? చదువు మాత్రమే మార్చింది కదా. కనుక ఒక వ్యక్తి ఇప్పుడు గొప్పవాడు కావాలంటే తను చదివేటటువంటి చదువు వలన మాత్రమే అవుతాడు. కులానికి కానీ, మతానికి కానీ, ప్రాంతానికి కానీ దేనికి కాదు. సరే, అవన్నీ కొంత మేరకు సహాయం చేస్తాయి. కానీ ప్రధానంగా మనకున్నటువంటి పరిజ్ఞానము, మనకున్నటువంటి ప్రవర్తన, మనలో ఉండేటువంటి ప్రతిభా పాఠవాలు మాత్రమే మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైతే అన్న మాటలు? అర్థమైతే సార్. స్పీడా స్లోనా? స్లో అంటే స్లోగా చెప్తా, లేదా స్పీడ్ అంటే స్పీడ్ వస్తాయి నా పదాలు. ఓకేనా? కనుక నా మాటలు బాగా గమనించినట్టయితే ఒకే అక్షరంతో వచ్చేటటువంటి పదాలు ఉంటాయి. ప్రవర్తన అన్నాను, పరిజ్ఞానం అన్నాను, మనలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు, మనం చేసేటటువంటి పనులు మన యొక్క జీవితానికి మార్గనిర్దేశనం చేస్తాయి. కానీ మనం చదివేటటువంటి చదువు, మనం మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉండాలి అంటే, మనం చదువుకుంటున్నాం, బయట పనులు చేయట్లేదు. బయట పనులు చేసినటువంటి వాళ్ళు, రేపు తెల్లు రాసినటువంటి వాళ్ళు, మీ వయసు కలిగినటువంటి వాళ్ళు, బడిలో ఉండకుండా పనిలో ఉన్నటువంటి వాళ్ళకి పరిజ్ఞానం తక్కువ ఉంటుంది కనుక వాళ్ళు రకరకాలుగా మాట్లాడితే సరిపోతుంది. కానీ మనం అట్లా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? పుస్తకంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆ రకంగా మాట్లాడితే అప్పుడు మనల్ని చూసి గర్వించకపోయినా పర్వాలేదు, కానీ శబాసం పరువు తీయకుంటుంటే చాలు. కనుక కొంతమంది మాట్లాడితే ఎట్లుంటే తెలుసా? కొంతమంది మాట్లాడితే బాగా వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే అస్సలు వినొద్దు అనిపిస్తుంది. కనుక మీరేమనుకోవాలి? మీరు మాట్లాడేటటువంటి మాట ఎలా ఉండాలి? మంచిగా ఎంపుగా ఉండాలి, కానీ కంపుగా ఉండదు కదా. ఈయన సొంపుగా ఉండాలి. ఎదుటి వారు ఆకర్షించబడే రీతిలో, అర్థం చేసుకునే రీతిలో మన మాటలు ఉండాలి. ఇలా చూస్తే, ఒకసారి చూస్తే మిమ్మల్ని మేము కనుక మీ వయసులోకి వచ్చి ఉన్నట్లయితే ఎంత బాగుండేదో అనుకుంటున్నాం. కానీ రాదు. మీరు మాలాగా కావడానికి ఆస్కారం ఉంటుంది, కానీ మేము మీకులాగా రావడానికి ఆస్కారం ఉంటుందా? ఎందుకు ఉండదు? బాల్యం దాటిపోయింది. ఎందుకున్నది చెప్పండి. కాలం గడిచిపోతే రాదు కదా. గడిచిన కాలము అదేవిధంగా మనకున్నటువంటి వయసు తిరిగి రాదు కదా. కనుక రేపటి భవిష్యత్తులో మీరు మాలాగా కావచ్చు, కానీ మేము మీ వయసులో ఉండగా ఒక్కసారి మేము మరణం చేసుకోగలిగితే అసలు మీరు ఊహించడానికి కూడా ఇంతనా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఈ క్లాసులో 3 ఫ్యాన్లు ఉన్నాయి కదా, తరగతి గది ఉన్నది, కొన్ని లక్షల రూపాయలు కట్టించినటువంటి బిల్డింగ్ ఉంది కదా. కానీ మేము చదువుకున్నటువంటి తీరు మీ సార్ ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మాకు తరగతి గదులు లేవు, చెట్లు మాత్రమే మా తరగతి గదులు. అర్థమైందా? మీరు ఎంత చికెన్ అన్నారు మీరు కదా. 3 పూటగా మీకు మెనూ ప్రకారంగా జరుగుతుంది భోజనాలు. చాలా సౌకర్యవంతంగా ఉన్నది, చాలా అదృష్టవంతంగా. కానీ మేము తిన్నటువంటి తిండికి ఒకసారి మేము తలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అర్థమైందా? మేము చెప్పాలి ఆ మాట కొంచెం చెప్తాం అనిపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా. కనుక మీ సారు అక్షరాలు నేర్చుకోవడానికి సుమారు 15 కిలోమీటర్ల అడవిలో తిరిగి దారి అవసరానికి వచ్చి అక్కడ నేర్చుకోవడం జరిగింది. అర్థమైందా? దోమడ నుంచి ఎక్కడికి వెళ్ళేవారు? ఎక్కడికి? కరకాగుడు తిరుమల అంటే కదా, అక్కడ దాకా వచ్చేది. సార్ కానీ నేను కానీ అక్షరాలు అక్కడ నేర్చుకున్నాం. కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ధైర్యంగా ఉండేవంటే, ఒకటే బిల్డింగ్ ఉండేది, అందరూ అందులో ఉండేది. మేమంతా కూడా కరెంట్ లేదు మాకు
మేము 10వ తరగతిలో కరెంట్ వచ్చింది. అంటే 90లో 89 90లో కరెంట్ వచ్చింది మాకు ఆ ఊరికి. చాలా మేము చదువుకునేది ఎక్కడ అంటే ఒక దీపం పెట్టుకొని చుట్టూ కూర్చొని చదువుకునే వాళ్ళం. గాలి వచ్చింది అనుకో ఏమైంది, మేము తినేటువంటి తిండి చూస్తే మీరు ఏం మాత్రం తినరు అసలు. అర్థమైందా? మేము తినేటటువంటి తిండి పురుగులు అన్నాం కదా, చారు పోస్తే ఆ పురుగులు పైకి తేలి ఈత కొట్టేటి అన్నట్టు, పైన తేలి ఆడుతుంటే కనుక ఆ రకమైనటువంటి పురుగులు అన్నం తిండి పురుగు అవే స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాము. కనుక అంతటి దయనీయమైనటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీకున్న పరిస్థితులు ఫ్యాకల్టీ చాలా బాగుంది కదా, అందరూ సార్ ఎంత ఎక్స్పర్ట్, నాకంటే మంచి తెలియదు సార్, తెలుసా మీకు సంగతి, మంచి జ్ఞానం ఉంది. కానీ అప్పుడు మాకు చెప్పేటటువంటి వాళ్ళు ఇంగ్లీష్ టీచరే లేదు. నలుగురు ఉంటే మీరు అన్ని సబ్జెక్టులు చదువుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ పనిష్మెంట్ ఏ రకంగా ఉండేది తెలుసా, ఒళ్ళు దగ్గర కొడుతుంది. ఇప్పటికి ఒకసారి కొట్టేస్తుంది. మీకు ఇప్పుడు ఎవరైనా కొడతారా సార్ మిమ్మల్ని? కొట్టట్లేదు కనుక చదువు రావాలి. కనుక ఆ కాలంలో కొట్టుడు ఎట్లుండేది అంటే చింత బరిగలు తీసుకొట్టి ఇక్కడ నుంచి అక్కడికి వాతలు వచ్చేది తెలుసా. ఇప్పుడు ఆ విధంగా వాతలు వచ్చినాయి ఉండవు, ఇప్పుడు బళ్ళు ఉండవు, జైల్లో ఉంటాం. కనుక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మరణం చేసుకోగలిగితే అంత దారుణంగా ఉండేది. కానీ తక్కువగా చెప్పేది మేము ఎక్కువగా నేర్చుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే దానికి అప్పచెప్పేది. సార్లు బాగా చెప్తున్నారు కానీ పిల్లలు ఏమీ నేర్చుకోవాలి. ఇది బాధాకరం. జస్ట్ మీరు బాగా చదవాలి. మనకు ఉన్నటువంటి పరిస్థితులు, మీ కళ్ళు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, కనుక కళ్ళు ఉన్నాయి కనుక ఈ గదికి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఇప్పుడు చూడొద్దు, ఇప్పుడు చెప్పాలా కదా, ఎన్ని ఉన్నాయి? 4. ఎన్ని ఉన్నాయి కిటికీలు? 4 ఉన్నాయి. ఎన్ని బెంచీలు ఉన్నాయి తెలియదు కదా, మనం చూడంటాం కానీ పరిశీలించాం. కనుక చిన్నప్పటి నుంచి పరిసరాల పరిజ్ఞానం అనేది 1, 2 ఉన్నాయి కదా, ఓ 3, 4, 5 తరగతుల వరకు ఏం చదువుతున్నాం? పరిసరాల పరిజ్ఞానం గురించి చదువుకున్నారా? చదువుకోలేదా? చదువుకున్నారు కదా. కనుక పరిసరాల పరిజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుంది? పరిశీలించడం వల్ల వస్తుంది, కానీ చూడడం వల్ల రాదు. చూసినవన్నీ పరిశీలించలేము, కానీ పరిశీలించినవన్నీ చూసినవే. కనుక ఎన్ని కిటికీలు ఉన్నాయంటే మనం ఇప్పుడు టక్మల్ 10 చూస్తాం కదా, ఆ కిటికీకి ఎన్ని ఊసలు ఉన్నాయంటే తెలియదు, మళ్ళీ చూడాలి. కనుక మనం చూస్తూనే ఉన్నాము కానీ చూసి పరిశీలించట్లేదు. అలా ఈ పరిసరాలలో అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, మనుషులే కాదు, అనేక రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి కదా. కనుక వాటిని గనక మనం పరిశీలించినట్లయితే, మన పరిసరాలను గనక పరిశీలించినట్లయితే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది, పరిజ్ఞానం వస్తుంది కదా. కనుక మనకు వచ్చేటటువంటి పరిజ్ఞానం ఎలాగైతే వస్తుందో ఆ పరిజ్ఞానం వలన మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. పరిజ్ఞానం వలన ఏమవుతుంది? మార్పు వస్తుంది. ఆ మార్పుని ఇంకో పదాన్ని ఏమంటాం తెలుసా? పరివర్తన అంటాం. ఏమంటాం? పరివర్తన అంటాం. ఆ పరివర్తన అనేది మనలో మంచి వైపు తీసుకెళ్తుంది. కనుక అలా పరిశీలించాలి ప్రతి దాన్ని కూడా. కనుక అలా పరిశీలించినటువంటి మనం ఎప్పుడు చూసేటటువంటివి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎక్కువ పెద్దగా ఏం కాదు. కనుక ఏం చెప్పుకుందాము అంటే, మీరు ఎలా చదువుతున్నారు అనేది చదవడానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం ఉందా? లక్ష్యం ఉందా మీకు? నువ్వేమైందు? పోలీస్ అవుతావు. వెరీ గుడ్. నువ్వేమైతే నాన్న? డాక్టర్. నెక్స్ట్ నువ్వు? డాక్టర్. నువ్వు ఇంజనీర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంజనీర్. రూపాయి నువ్వు? పోలీస్. అందరూ ఎంచుకున్నారు ఆ లక్ష్యాలు? ఎంచుకున్నాం సార్. లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం ఉంటే లక్షల కన్నా గొప్పది లక్ష్యం. కానీ జీవితం అంటే ఏంటి అంటే చాలా ఆశ్చర్యం. మన జీవితంలో కొన్ని అనుకున్నవి జరుగుతాయి, అనుకోని కూడా జరుగుతాయి. అనుకున్నవి జరగవు, అనుకోని కూడా జరుగుతాయి. కనుక అనుకున్నవి జరగాలి అంటే దాంట్లో మనం ఏముండాలి? పట్టుదల ఉండాలి, పంతం ఉండాలి. అనుక్షణము అనుకున్న దాని వైపు మాత్రమే మన యొక్క ఆలోచన, మనం చేసేటటువంటి పనులు, మనం చదివేటటువంటి చదువు ఉండాలి. ఇప్పుడు నేను కోమటిపల్లి మంగపేట వెళ్ళాలనుకో, మనం వేసే ప్రతి అడుగు మంగపేట వైపు వేస్తేనే అటు వెళ్తాం. ఒకవైపు అటేసి, ఒకవైపు ఇటేసి, ఒకవైపు ఇటేసి ఎటు తిరుగుతాం?
అక్కడే ఉంది. కదా అలాగే మీరు ఏవైతే లక్ష్యాలను ఎంచుకున్నారో ఎంచుకోబడినటువంటి లక్ష్యం నెరవేరాలి అంటే ఏం చేయాలి? చదువుకోవాలి. చదవాలి. జీవితాన్ని మార్చివేసేది అంటే చదువు మాత్రమే కదా. ఆ చదువు లక్ష్యం అనేది దేనికంటే గొప్పది? అక్షర కన్నా గొప్పది. లక్ష్యం ఉండి లక్ష్యాన్ని సాధించినట్లయితే ఆ లక్ష్యాలు ఆటోమేటిక్గా జేబులో ఉంటాయి. అర్థమైందా? లక్షాధికారులు అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లక్ష్యం ఉండబట్టి, నేను ఇది చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యం ఒక ఉద్దేశం ఉండబట్టి అవన్నీ వస్తాయి కదా. కనుక అలా ఉండాలి అంటే అబ్బో నేను ఇదేమో నేను అదేమో అనుకుంటా. ఏది కాదు, మనం ఏమైతే అనుకుంటామో డబ్బులతోనే చెప్పాలా? నేను మార్కులు చెప్తా. ఏంటి? లక్షల కన్నా గొప్పదే లక్ష్యం ఉండాలి. అవునా? లవ్ చాలా మంది మీరు 12, 13, 14, 15 కదా టీనర్స్. ఆ తర్వాత ఏమైతే ఏదో అనుకుంటాం, ఏదో జరుగుతుంది, చివరికి లేచిపోతాం, లేకపోతే నాశనం అవుతుంది. కనుక లవ్ కంటే ముందు ఉండాల్సిందేంటి? లక్ష్యం ఉండాలి కదా. కనుక అమ్మో నా లక్ష్యం నెరవేరాలంటే మా దగ్గర డబ్బులు లేవు కదా, మేము బీదోళ్ళం కదా, మా దగ్గర ఏం 100,000 కూడా లేవంట. కానీ 1000తో పోలిస్తే 1000 కంటే ఉండాల్సింది ఏంటి? లక్ష్యం. నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, నేను సాధ్యం కాదంట, నా రూపం బాగలేదంట. రూపానికంటే కూడా గొప్పది ఏంటి? రూపాయల కంటే గొప్పది రూపం. కనుక మనం ఎట్లా ఉన్నాం అనేది కాదు, మనకి మంచి రూపాయలు ఆటోమేటిక్ రావాలి అంటే దానికంటే గొప్పవి ఏంటి? మనలో మంచి రూపం అంటే మంచి ఆకారంతో కాదు, అందంగా ఐశ్వర్య రాయిలా కావాలి. ఏ రాళ్ళు పైకి రావు. మనకు కావాల్సింది ఏంటి? తప్పన ఉండాలి. సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్నట్లయితే ఆటోమేటిక్ మనం గొప్ప వాళ్ళు కావడానికి వస్తారు. అవుతారా మీరందరూ? అవుతాం సార్. అవుతారా? అవుతాం సార్. సరే, అవుతామంటే కొన్ని లక్షణాలు చెప్పుకుందాం మనం, ఓకేనా? కనుక అవన్నింటినీ ఏం చెప్పుకుందామంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇదేంటి? పాఠశాల. ఇంకోటి ఏమంటాం? పాఠశాల. పాఠశాల అంటే మీరందరూ ఎవరు? విద్యార్థులు. మరొకటి ఇంకో మాట ఏమంటారు? స్టూడెంట్స్. అంటారు. ఇంకో మాట ఏమంటాం? పిల్లలు కదా. ఇది ఊరిని ఏమంటాం మనం? గ్రామం. గ్రామానికి ఇంకో మాట ఏమంటాం? విలేజ్. ఇంకోటి తెలుగులో ఏంటి? ఏంటి? ఏం కదా? పల్లెలు కదా. కనుక పాతనే చెప్తాం కదా మనం. ఏంటంటే ఒక పాత ఇదంతా పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు కదా. కనుక మీరందరూ దీన్ని ఏమంటాం? పాఠశాల కదా. ఇది పాఠశాల. మిమ్మల్ని ఏమంటారు? విద్యార్థులు. కుక్క పదం ఏంటి? పర్యాపదం పాఠకులు అంటాం. పాఠకులు అంటాం. ఇది పాఠశాల. పల్లెలు, ఇది పాఠశాల. ఈ పాఠశాలలో చదివేటటువంటి వాళ్ళని ఏమంటాం? పాఠకులు అంటాం. పాఠకులు ఏం చేస్తారు? ఆడతనే ఉంటుంటారు కదా. పాఠకులు ఏం చేస్తారు? పఠిస్తారు. పఠించడం చేయడం, పఠనం చేయడం. కనుక పఠనం చేయడం వల్ల ఏం జరుగుతుంటుంది? పఠించడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది కదా. పరిజ్ఞానం రావడం వల్ల ఏమొస్తుంది? ప్రవర్తనలో మార్పు వస్తుంది. పరివర్తన అంటాం. ఆ పరివర్తన రావడం వల్ల మనం అంతా ఒక ప్రయోజకులం అవుతాం. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరినటువంటిది. కనుక ఆ లక్ష్యం నెరవేరడం వల్ల మనం చేసినటువంటి పని ప్రయోజనం వలన పక్కవాడికి కలిగినట్లయితే అది దాని వలన ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సార్ వచ్చి సండే ఎవరైనా వస్తారా? అసలు ఏ సార్ అయినా వచ్చారా? తక్కువ వస్తారు. కానీ ప్రత్యేకంగా సండే కూడా మిమ్మల్ని ఇలా కూర్చోపెట్టడం, వేలగానే వేల కూర్చోపెట్టడం వల్ల మీరు అనుకుంటున్నారేమో బహుశా ఎందుకు ఇచ్చిపెట్టారు సార్ కూర్చోపెట్టడం. నేను ఆడుకోవాలంటే అందరూ ఆడుకుంటున్నా, నేను కూడా ఆడుకుంటే బాగుండేదేమో అనుకుంటాను. సహజంగా మనిషి యొక్క స్వభావం ఏంటంటే నేను ఏదో నాకు ఇష్టమైన పని చేస్తుంటే పక్కన డిస్టర్బ్ చేస్తే వాళ్ళ పైన ఏమవుతుంది? కోపం వస్తుంది, వస్తుంది, చిరాకు వస్తుంది. కదా. చిన్నవాళ్ళు అయితే పడుతుంది, పెద్దవాళ్ళు అయితే తీసుకుంటాం. కనుక కానీ సారికి ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఏ రకమైనటువంటి ఉద్దేశం ఉన్నది? మిమ్మల్ని తీసుకురావడం వలన, మీరు చదవడం వలన మాకు ఉపయోగం కాదు, మీరు గొప్పవాళ్ళు కావడం వలన మేము పొందేటటువంటి సార్ తీసుకునేటువంటి జీవితానికి సార్థకత ఉంటుంది. మీరు ఎంతమంది గొప్ప వాళ్ళు అయితే, కింగ్ గొప్ప, కింగ్ మేకర్ గొప్ప? కింగ్ గొప్ప, కింగ్ మేకర్ గొప్ప? కింగ్ మేకర్ అంటే ఏంటి? కింగ్ తయారు చేయడం. కింగ్ మేకర్ అంటే ఏంటి?
కింగ్ అంటే ఏంటి? రాజు కింగ్ అంటే రాజును తయారు చేసే వాళ్ళని కింగ్ అంటారు. కనుక సార్ ఒక ఉపాధ్యాయుడు. కనుక అటువంటి అనేక మంది ఉపాధ్యాయులు గొప్ప వాళ్ళను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ ఇక్కడ తీసుకురావడం జరిగింది కదా. కానీ అలా చేయడం వల్ల అందుకే సార్లు ఎటువంటి వాళ్ళు అంటే ఒక కొవ్వొత్తి ఉంటుంది. కొవ్వొత్తి ఏం చేస్తుందా? తను వెలుగునిస్తూ తను కరిగిపోతుంటుంది. నేను కరిగిపోయినా పర్వాలేదు కానీ నా వెలుగు ప్రపంచానికి అందాలి అంటుంది. అటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు. కనుక ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ అన్ని వృత్తులకు తీర్చిదిద్దేటటువంటి మార్గదర్శకులు ఎవరు అంటే ఉపాధ్యాయులు కదా. ఉత్తిగానే ఇప్పుడు ఈ క్లాస్ ఏం పెట్టలేదు. కనుక మీరు ఎవరో ఒకరు ప్రేరణ పొందుతారు. కనీసం ఏదో ఒక రీతిలో మీరు ఉద్దీపన ద్వారా ప్రేరణ పొంది కనీసం ఎంతో కొంత మార్పు వస్తుంది అనేటటువంటి సదుద్దేశంతోనే సారి కంటే నేను గొప్పగా ఏం చెప్పట్లేదు కానీ అలా పిలవడం జరిగింది అన్నట్టు కదా. కనుక మీరందరూ చదవాలి అనుకుంటే చాలా మనం చూస్తుంటాం. మీరందరూ మనదంతా ఒకటే జాతి. ఏ జాతి అంటే ఒకటే కులం కదా. కనుక మీ కళ్ళు ఉన్నాయి కదా, మనం అంతా పరిశీలిస్తుండాలి. పరిసరాలు పరిజ్ఞానం కదా. కనుక అలా పరిశీలిస్తుంటే అన్ని రకాల మనుషులను పరిశీలించాలి. అదేవిధంగా క్రిమి కీటకాలు అనుకున్న ఒక చీమల్ని పరిశీలించాలి. అదేవిధంగా ఇంకేంటి గులాబీలను పరిశీలించారు. ఎప్పుడన్నా గులాబీ గురించి చెప్పుకుందాం, చీమల గురించి చెప్పుకుందాం. అదేవిధంగా ఇంకా ఏంటి చాలా ఇంకా చెప్పుకుందాం ఇటువంటి వాటి గురించి కదా. కనుక ఒక చీమల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, చీమలు అంటే నీకు ఇష్టమా? నాకైతే అసలు ఇష్టం లేదు. మీకు ఇష్టమా? మీకు ఇష్టమా? మీకు ఇష్టమా? కాదు, నాకు కూడా ఇష్టం లేదు. గులాబీ అంటే నీకు ఇష్టమా? ఎందుకు? నువ్వు పెట్టుకుంటావు అన్న. మరి ఎవరు పెట్టుకుంటారు గులాబీలు? ఎవరు పెట్టుకుంటారు? అమ్మాయిలు పెట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టం. మరి తామర లిల్లీలు ఉంటాయి కదా, తామర పూలు, అవి ఇష్టమా? ఇష్టమే సార్. ఇష్టమేనా? కనుక వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. కనుక మనిషికి అంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి. చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, మాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది, చాలా మంది ఉన్నారు. కానీ మేము మాత్రమే స్నేహితులు. ఆ స్నేహం ఎట్లా ఏర్పడుతుంది? మీకు మంచి స్నేహితుడు ఎవరు? మీకు మంచి స్నేహితులు ఉన్నారా? ఎవరాడు? వాడే నా దగ్గర పక్కన కూర్చున్నా. మరి ఎందుకు వాడిలో నీకేం నచ్చింది? మిగతా వాడు ఇంకా వాడెందుకు నీకు ఫ్రెండ్ కాలేదు? వాడే నీకు ఎందుకు స్నేహితుడైంది? ఇంకా ఎవరైనా చెప్తున్నారా? నువ్వు చెప్పు అబ్బాయి. ఓకే, నీ ఫ్రెండ్ ఎవరు? ఎందుకు? వాళ్ళలో నీకేం నచ్చింది? కనుక స్నేహం ఎట్లా ఏర్పడుతుందో చెప్తాను. కనుక మనం ఇప్పుడు ఎవరితో అందరూ మాట్లాడతాం. మనం అందరూ, మీరందరూ క్లాస్మేట్స్, పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ మీ విద్యార్థులు, మీకు సహ విద్యార్థులు. కానీ అందరితో మనం కలిసి ఉంటాం, కొంతమందితో మనం కలిసి ఉంటాం. ఇప్పుడు మేము ఇద్దరమే కలిసి ఉంటాం బాగా. ఎందుకు? స్నేహం. స్నేహం అంటే ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య తనకున్నటువంటి ఒకే అక్షరం, ఆలోచనలు కానీ, అలవాట్లు కానీ, అభిప్రాయాలు కానీ, అనుభూతులు కానీ ఒకటే అవుతేనే స్నేహం ఏర్పడుతుంది. అలవాట్లు. ఇప్పుడు సార్ మంది అవుతాను, నేను మంది అవుతాను, మేము ఎప్పుడైనా క్లాస్మేట్స్ కాదు, క్లాస్మేట్స్ కూడా అయిపోతాం. అర్థమైందా? కనుక చాలా మంది అట్లా ఆ క్లాస్మేట్స్ ఉంటారు. కనుక ఒకే రకమైనటువంటి ఆలోచనలు, ఆయనది అదే ఆలోచన, నాది అదే ఆలోచన. ఏంటి? మనం చెప్పేటటువంటి పిల్లలకు చదువు బాగా రావాలి, గొప్ప వాళ్ళు కావాలి అనేటువంటి ఒక సంకల్పం, ఒకే రకమైనటువంటి ఆలోచన. మొదటి నుండి మనం చదవాలి. కొన్ని బాగా గమనించండి, ఒక బాగా చదివేటటువంటి వాడు చదువు రావడంతో స్నేహం చేయడు. బాగా ఆడేటటువంటి వాడు చదివేవాడితో స్నేహం చేయడు. ఎందుకు? అలవాట్లు వేరు కదా. ఏ ఇద్దరి వ్యక్తుల యొక్క అలవాట్లు కానీ, ఆలోచన విధానం కానీ, అభిప్రాయాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అనుభూతులు, అన్నం తిన్నాం మంచి అనుభూతి వచ్చింది, వాడడం వల్ల మంచి అనుభూతి వచ్చింది కదా. కనుక అనుభూతి నథింగ్ బట్ సంతోషం. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే బాగా వారి మధ్యలో స్నేహము, సైక్యత, సాన్నిధ్యము
సరదాలు సంతోషాలు లేకపోతే అందరూ ఉంటాయా? కనుక మనం అందుకనే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటాం. అంటే మనం ఎంచుకునేటటువంటి స్నేహము మనకు మంచి మార్గదర్శనం చేసేవాడిగా, ఆపదలో ఆదుకునేవాడిగా, ఆత్మబంధువుగా ఉండాలి. కనుక మనం చేసేటువంటి ఇప్పుడు ఒక గొప్ప తత్వవేత్త ఎవరో నీ స్నేహితుడు ఎవరో చెప్పేస్తే నీ గుణం ఏంటో నేను చెప్తాను కదా. అంటే నువ్వు ఇప్పుడు వీడి ఫ్రెండ్ ఉన్నాడు, వీడితో బాగా చేస్తున్నాడు, వాడి గురించి నాకేం తెలియదు, కానీ వీడు ఎటువంటి వాడు చూసి వాడిని అర్థం చేసుకోదు, వీడు కూడా అటువంటి వాడే ఆటోమేటిక్. కనుక మనం ఎంచుకునేటువంటి స్నేహం మన మధ్యన ఎలా ఉండాలి? బాగా చదివేటటువంటి వాడితో మనం స్నేహం చేయాలి. లేకపోతే వాడు మనల్ని మార్చేస్తాడు. అర్థమైందా? కనుక ఎంతమంది పాస్ అవుతారు? కొంత చూసుకోవాలి. వాడెంత నేను ఎంత కొంత బాగుంటుంది వాడు చూసి కదా. పాస్ కాకపోతే కొనుక్కుంటుంది. ఎందుకు మరి మాట్లాడాలి కదా. నువ్వు చదువుకోవడానికే కదా వచ్చింది. లక్ష్యం లేకపోతే ఎందుకు అలక్ష్యం? లక్ష్యం లేకపోతే అలక్ష్యం ఉంటుంది. అలక్ష్యం ఉన్నప్పుడు ఏమైందంటే అవమానం జరుగుతుంది. అర్థమైందా? ఏం కాదు, అనుకున్నది సాధించలేము, ఆశయం ఉండదు. దానివల్ల ఏమవుతుంది? అవమానం ఉంటుంది, జీవితంలో అష్ట కష్టాలు పాలవుతాము. అర్థమైందా? కనుక జీవితంలో అష్ట కష్టాలు పడేటటువంటి వాడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకు అంటే మనకి ఎన్ని పవర్స్ ఉన్నాయి? 3 పవర్స్ ఉన్నాయి. అవునా? ఏంటి? ఏ బలం? ఖండ బలం ఉన్నది, బుద్ధి బలం కదా. దేని మజిల్ పవర్ అంటాం, మైండ్ పవర్ అంటాం, మనీ పవర్ అంటాం. కనుక ఈ 3 పవర్లలో గొప్పది ఏది అంటే ఇది మైండ్ పవర్ కదా. ఇప్పుడు మనం ఈ కాలంలో మనం చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇలా ఫోన్ చేద్దాం. ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది అందరూ కూడా మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ టోటలీ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ కదా. ఇంకా మా పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు వాట్ ఫీల్డ్ వర్క్. ఓకే, హౌ మచ్ దే ఎర్న్ పర్ డే? రోజుకి ఎంత సంపాదిస్తారు? ఒక కూలికి పోతే 300 కదా. ఒక ఉపాధ్యాయుడు ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత రోజుకి ఎంత వస్తాయి? ఎంత వచ్చు? ఎంత రావచ్చు కదా? ఎంత రావచ్చు? చెప్పు నా నోటి నుంచి కొంచెం వచ్చింది. 300 మామూలు కూలికి పోతే 300 వస్తాయి. మేము బడికి వచ్చాం, మాకెంత రావాలి? 3000 ఉన్న పెట్టాలి. నాకు చెమటలు కాదు కదా. ఏముంటుంది? ఫ్యాన్ ఉంటుంది కదా. కనుక అట్లా కనుక మేము చదువుకునేటప్పుడు, మేము 10వ తరగతి చదివేటప్పుడు 90లో మన దగ్గర అప్పుడు సార్ ఉండే కదండి. ఆ సార్కి ఎంత వచ్చేది అంటే మ్యాథ్స్ సార్, ఆయనకు నెలకు 33,000 రూపాయలు వచ్చేది. అప్పుడు అదే వయసులో మేమేంటి, ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా పొలం పని చేయడానికి వెళ్ళాము. నేను పని చేస్తే నాకు ఎంత రూపాయలు వచ్చాయి? ఎన్ని వచ్చినాయి తెలుసా? 20 రూపాయలు వచ్చినాయి. పగలంతా కష్టపడ్డాయి, ఎందుకు వరాలేస్తాం కదా. ఆ టైంలో అప్పుడు అనిపించింది. అప్పుడు ఆ సార్లు మాట్లాడుకుంటే మేము విన్నామన్నమాట. మా సార్కి ఏమో 3,000 రూపాయలు వస్తే అంటే సార్ 100 రూపాయలు పడ్డాయి రోజుకి. నేను రోజంతా కష్టపడితే ఒళ్ళు నలిగిపోయింది, నాకు వచ్చింది 20 రూపాయలు వచ్చింది. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఖండ బలానికి అంటే కూడా అంటే బాడీతో చేస్తే బ్రతుకులు మారవు, మైండ్తో చేస్తేనే, బ్రెయిన్తో చేస్తేనే బ్రతుకులు మారుతాయి. మనకంటే ఏం చేయాలి? కష్టపడాలి. కష్టాన్ని ఇష్టపడుతూ చదవాలి. అనుకున్నాం అదే ప్రేరణ మాకు. మనిషిని మార్చివేసేది ఒక సంఘటన కావచ్చు, ఒక సన్నివేశం కావచ్చు, ఒక సందర్భం కావచ్చు. ఎవరైతే బాగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే అర్థం చేసుకుంటారో అర్థం చేసుకున్న దాన్ని అన్వయించడం జరుగుతుంది. అన్వయించడం అంటే ఏంటి? జీవితంలో అమలు పరచడం జరుగుతుంది. ఓ ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. దాన్ని మనం ఏమంటాం? శిక్షణ అంటాం. ఏమంటాం? మీరందరూ విద్యార్థులు కదా. మీరందరూ ఎవరు? విద్యార్థులు. వీతో చెప్తామా? వీతో చెప్పుకున్నామా కదా. ఇదేంటి? ఈ బిల్డింగ్లు అన్నిటిని ఏమంటాం? ఈ అన్ని బిల్డింగ్లు కలిసి ఏమంటాం? అపాయింట్మెంట్స్. ఏమంటాం? మీరు విద్యార్థులు కదా. విద్యార్థులు ఉండే స్థలాన్ని ఏమంటాం? స్కూల్.
తెలుగులో ఇంకోటి ఏమంటాం? పాఠశాల. పాఠశాల కంటే ఇంకోటి విద్యాలయం. విద్యాలయం అంటాం. ఏమంటాం? విద్యాలయం. విద్యాలయం. విద్యాలయంలో ఎవరు ఉంటారు? పిల్లలు, విద్యార్థులు. ఏం చేస్తారు? పని చేస్తుంటారు కదా. కాదు సార్. చదువుతుంటారు. చదవడానికి ఇంకో మాట ఏమంటాం? విద్యార్థి. విద్యాలయం. మీరు విద్యార్థులు. విద్యార్థులు చేసే పని ఏంటి? చదువుకోవడం. చదవడానికి ఇంకో మాట ఏమంటాం? విద్యను అభ్యసించడం అంటాం. ఏమంటాం? విద్యని అభ్యసించడం. మరి విద్యను అభ్యసించడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానము? ప్రజ్ఞ. జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది? పరిజ్ఞానం. పరిజ్ఞానం కాదు, విజ్ఞానం వస్తుంది కదా. విజ్ఞానం రావడం వల్ల ఏమొస్తుంది? తెలివితేటలు. విజ్ఞానం రావడం వల్ల విజ్ఞానం వల్ల ఇంకేమవుతుంది మనకి? ప్రతి దాని పర్యవసానం ఉంటుంది. ప్రతి దాని తర్వాత ఇంకో ఫలితం ఉంటుంది కనుక విజ్ఞానం రావడం వల్ల ఏమవుతుంది? వివేకం కదా. లేదా వినయం పెరుగుతుంది. వినయం. వినయం అంటే ఏంటి? సార్ దగ్గరికి పెద్ద పేరు ఎట్టుంటావా? సార్ దగ్గరికి ఇలాగే ఉండాలి. క్రమశిక్షణగా. సంస్కారం అంటాం. సంస్కారం ఉన్నోడికి ఏం తెలుస్తుంది? సంస్కారం విలువ తెలుస్తుంది. కానీ సార్ దగ్గరికి వెళ్ళగానే మనం ఇలా ఉండాలి. కొత్త వాళ్ళ దగ్గరికి పెద్దలు దూరం వినమంటాం కదా. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదా ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటటువంటి సందర్భంలో వందనంగా ఉండాలంటాం, వినయంగా ఉండాలంటాం. ఇది వినయం. వినయం ఎలా వస్తుంది? విజ్ఞానం వలన వినయం వస్తుంది. వినయం వలన ఏమవుతుంది? వివేకం పెరుగుతుంది. ఏమవుతుంది? వివేకం. వివేకం వలన ఏమవుతుంది? విచక్షణ అంటాం. ఆ విచక్షణ అంటే ఏంటి? ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి తెలుస్తుంది విచక్షణ. ఆ విచక్షణే మనిషిని ఏం చేస్తుంది? ఉన్నతుడిగా చేస్తుంది. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, ఉత్తముడుగా ఎదగడానికి ఆ లక్షణాలు ఉపయోగపడతాయి. అర్థమైతాయా మాటలు? అదైతే అర్థమైతాయా? ప్లీజ్ స్టాండ్. ఉపయోగపడతాను కదా. అర్థమైతుందా? అర్థమవుతా. కనుక వినడం పెట్టడం కాదు, వినడం విడిచిపెట్టడం. చేత వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి? కోచింగ్ వేసుకోవాలి, అనుభవించుకోవాలి కదా. ఇది ఈ మాటలన్నీ మీకు చెప్పడం జరుగుతుంటుంది. కనుక మనం కొన్ని మాటలు చెప్పుకుంది, ఇవన్నీ చెప్తున్నాం కదా. మనము ప్రతి ఒక్కరు కూడా మీరందరూ నలుగురిలో ఒకరిగా ఉండాలనుకుంటారా? నలుగురికి భిన్నంగా ఉండాలనుకుంటారా? నలుగురిలో ఒకరుగా ఉండాలి. నలుగురిలో ఒకరు ఉంటే మంద. అవునా కదా. నలుగురిలో ఒకరు ఉంటే మంద. ఇప్పుడు బారులు గేదెలు అని పోతాడు కదా. ఏమందంట? బర్ర మంద పోతాడు, గొడ్ల మంద పోతాడు అంటాం కదా. అన్ని ఆ మందలో ఉంటే మనకేం గుర్తుండదు కదా. మంద కంటే ముందు ఒకటి పోతుంటాయి పోతాయి కదా. కనుక దాని ముందు చూసేది సరే గేదెలు వస్తున్నాయి అంటాం. అక్కడ ముందు పోతుండే దాన్ని చూసి మిగతా అన్ని అనుసరిస్తూ పోతుంటారు. అది ఎట్లా పోతే మిగతా అన్నీ అలాగే కదా. కనుక నలుగురిలో ఒక్కడిగా ఉండడం కాదు, నలుగురికి భిన్నంగా ఉండాలి, నలుగురిని నడిపించే రీతిలో ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మీరు గొప్ప వాళ్ళు అయినప్పుడు, అందరికంటే గొప్పగా ఉన్నప్పుడు. మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారు? రైట్, ఎవరు బాగా చదువుతారు? స్టడీస్ వెల్ టు గెట్ గుడ్ మార్క్స్. మీలో ఎవరు బాగా చదువుతారు? ఎవరు చదవరా? చదవరా ఎవరు కూడా? అంటే ఎవరికి విశేషం లేదు, శేషమేనా మొత్తం? కనుక అది లక్ష్యం ఉండాలి. ఎవరు నేను మీలో ఏ రకమైనటువంటి లక్ష్యం? మాలో మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారంటే ఫలానా నా పేరు చెప్పాలి. నీ పేరేంటి? ప్రమోద్. నా పేరు ఎవరు అడిగినా, ఎప్పుడు అడిగినా, ఎక్కడ అడిగినా ఎవరు బాగా చదువుతారంటే ప్రమోద్ చదువుతాడు అనేటువంటి భావన కదా. అట్లా మనసులో ఉండాలి. నేను అందరికంటే బాగా చదువుతాను. నా గురించి టీచర్స్ కానీ మిగతా తరగతిలో విద్యార్థులు కానీ మాట్లాడగలిగే స్థాయిలో నేను ఉండాలి. అది ఉత్తమ లక్షణం అంటారు. ఇట్లా వట్టి కొట్టి ఉత్తి లక్షణం ఏం వేస్తే అవునా కదా. కనుక సార్ లాంటి వాళ్ళు ఎక్స్ట్రా కావాల్సి చెప్పేసి ఈ విధంగా అన్ని పీరియడ్లు చెప్పేసి మీకు ఇలా ఎక్స్ట్రా టైం పెట్టేసి మీకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి? సార్ ఇక్కడికి వచ్చిందంటే సండే దొరక సెలవు వచ్చిందంటే వ్యక్తిగతమైనటువంటి అనేక పనులు పెట్టుకొని త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు. మరి సాధించే ప్రతిఫలం ఏది?
బాగా చదవడమే కదా, అవునా కదా. కనుక చదివితేనే మార్పు వస్తుంది, చదవడానికి దృష్టి పెట్టాలి. ఇంకోటి బాగా గమనించాను, మీకు అందరికి కళ్ళు ఉన్నాయి అనుకుంటాను, ఎవరు గుడ్డోళ్ళు కాదు కదా. బాగా చదివేది ఎంత ఎక్కడైనా ఏ గుంపులోకి వెళ్ళి చూడండి, కోయగూడాలల్లా ఎక్కడ చూసినా కానీ విపరీతంగా 15-20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ గేమ్స్ పెట్టుకున్నా వాళ్ళు చెమటలు కారుతూ రాత్రి వాళ్ళు ఆ నిద్రాహారాలు మారి కూడా ఆడుతూనే ఉంటారు. ఎక్కడైనా కానీ గేమ్ పెట్టి ఇప్పుడు ఎట్లా దుమ్ము అవుతున్నప్పటి నుంచి ఆడుతూనే ఉంటారు. కానీ ఓ పావు గంట ఒక గంట సేపు పెట్టి మనసు పెట్టి చదవడానికి మాత్రం దృష్టి పెట్టారు. అందుకే మన జాతి వెనకబడిపోయింది. ఆట ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట నిజమే, కానీ జీవితాన్ని ఇవ్వడం మాత్రం చాలా ఆరోగ్యం. జీవితాన్ని కూడా ఇస్తుంది. ఏ సచిన్ టెండూల్కర్, అవునా, ఏ విరాట్ కోహ్లీను, అవునా, ఏ MS ధోని లాంటి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే జీవితాన్ని ఇస్తుంది. కానీ మనందరి జీవితాలు నాశనం చేస్తుంది ఆట. ఆరోగ్యం కోసం ఆడితే తప్పులేదు, ఆనందం కోసం ఆడితే తప్పు. కానీ మనకు ఇష్టమైనటువంటివి, మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటివి అన్నీ కూడా మన జీవితానికి 100% ఉపయోగపడవు. కొన్ని హాని చేస్తాయి తెలుసా, కొన్ని అవమానాన్ని కలిగిస్తాయి. ఎట్లా మనకు వచ్చేటటువంటి ఆలోచనలు, మన కోరికలు ఏవైతే ఉంటాయో, నా కోరిక ఉందనుకో, నాకు మందు తాగడం బాగా కోరిక ఉంటుంది, నేను మందు తాగితే సార్ ఇక్కడ గేట్ ఓపెన్ చేసేవారా, నన్ను పిలిచేవారా, అవునా కదా. కానీ చాలా మంది ఉన్నారు, చాలా ఎందుకు పిలవరు, మరి మందు తాగడం నాకు ఆరోగ్యమే, ఆరోగ్యం పక్కన పెట్టి మస్తు ఆనందం ఇస్తుంది కదా, నువ్వు ఆట ఆడితే కూడా మస్తు ఆనందం కలుగుతుంది కదా, మరి ఎందుకు దాని వల్ల ఎక్కువ చెప్పు. కనుక మనకి ఇష్టమైనటువంటి, మనకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి అన్ని కూడా మన జీవితానికి మేలు చేయవు. ఏం చేస్తాయి? హాని చేస్తాయి. బాగా ఆటలు ఆడుతున్నాం, సమయాన్ని వృధా చేసి బాగా ఆటలాడాం, లేకపోతే దొరికింది మందు తాగాం, లేదా తింటాం, లేదా చాలా మంది ఉదయం పూటే క్లాసులో బాగా రాత్రి పౌరులు బాగా నైట్ వర్క్ చేసుకుంటారు. సెల్ ఉందంటే సొల్లు చూసుకుంటూ వేస్ట్ చేసుకుంటూ టైం వృధా చేసుకొని మళ్ళీ పగలు స్కూల్కి రాగానే చదువు మీద ఉండదు ధ్యాస, దేనిపైన ఉంటుంది? ఆకర్షణల వైపు పోయి చదవకుండా చదువును నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటుంటారు చాలా మంది విద్యార్థులు. వీళ్ళు అటువంటి జాబులు కానీ చాలా మంది ఉన్నారు అట్లా. కనుక దానివల్ల ఏమొస్తుంది? ఆనందం వస్తుంది కదా సెల్ చేయడం వల్ల, కానీ జ్ఞానం వస్తుందా? అట్లానే సెల్లు అసలే చూడకపోవడం కాదు, సెల్లు చూసి కూడా జ్ఞానవంతులు అయినటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. సెల్లు విశ్వ జ్ఞానం, అరచేతిలోనే విశ్వ జ్ఞానం ఉంటుంది, విశ్వ వినాశనం ఉంటుంది. సెల్లు చూసుకుంటూ అనేక మంది గొప్ప వాళ్ళు అయినారు, చదువుకున్నటువంటి వాళ్ళు అయినారు, ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. అలాగే సెల్లు చూసి నాశనమైనటువంటి వాళ్ళు, జరగరానటువంటివి, వినరానటువంటివి, చూడకునేటటువంటి సంఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. మంచి అనేది ఒక మట్టి ముద్ద, అర్థమైందా? మంచి అనేది ఒక మట్టి ముద్ద. చెడు అనేది ఏంటి? ఓ అయస్కాంతం కదా. మన మనసు అనేది ఏంటి? ఒక ఇనుప ముక్క. ఇనుప ముక్క దేన్ని ఆకర్షిస్తుంది? అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది కదా. కనుక మరి మట్టి ముద్దను ఆకర్షిస్తుందా? ఆకర్షించదు సార్. మీలో ఎవరైనా ఇప్పుడు రాత్రిపూట ఇప్పుడు పోయిన తర్వాత కూర్చొని ఎవరైనా బాగా చదువుతున్నారు, వాడిని ఎట్లా పక్కన చేరకూడదామా, లేదా బాధకాన్ని పెట్టడమా, సొల్లుకొని టైం వేస్ట్ చేసుకుంటారు కదా. కనుక ఒకటి చదువుతుంటే నేను చదవాలనే జ్ఞానం ఉంటుంది, కానీ పక్కన లేదు అల్లరి చేస్తూ మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ కాలం గడిపేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీలో ఎంతమంది ఉన్నారో మీకు మీరే ఆత్మపరిచయం చేసుకోండి. కనుక అలా చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మంచి అనేది మందగిస్తుంది, చెడు అనేది చెలగాటం పడుతుంది, అంటే నాశనాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. సెల్ ఎంతమంది చూస్తారు రై? ఎవరు చూడట్లేదా? చాలా మంచిగానే మీరు. కానీ కొంతమంది సెల్ చూసుకుంటూనే చదవకుండా వేస్ట్ టైం గడిపేటటువంటి చాలా చక్కగా ఉన్నారు. మీరు ఎవరు లేరనుకుంటా, ఉంటే వేస్ట్ కాడు, వాడి జీవితం నాశనం చేయడమే కాదు. మీరు చదివేది ఎవరి కోసం చదువుతున్నారు? మా కోసమే చదువుతున్నారు. మీ అమ్మ నాన్నల కోసం చదవట్లేదు కదా. మీ అమ్మ నాన్నలు సపోర్ట్, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీకు సమయాన్ని ఇచ్చేసి మీకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు త్యాగం చేస్తుంది. ఎండనక వాడనక రాత్రినక పగలనక పొరదళ్ళు బురదళ్ళు అంతా పనులు చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తున్నారు. కనుక
మీరు సమయాన్ని వృధా చేయకుండా చదవాలి, చదవడం కోసమే వచ్చాను అనేటటువంటి ఆలోచన కలగాలి. అప్పుడు మీరు గొప్పవాళ్ళు కావడానికి ఆస్కారం కదా. నేను బడికి ఎందుకు వస్తున్నారు మీరు? బయట కంపెనీ స్కూల్ చదువుకోవడానికి. ఈ మాట ఎప్పుడైనా క్వశ్చన్ విన్నారా? నేను బడికి ఎందుకు వస్తున్నాను అనే మాట ఒకసారి వింటే మీకు ఆలోచన అందులోనే వస్తుంది. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ పరిజ్ఞానం ఉంటుంది. ఎక్కడైతే సూర్యుడు ఉంటాడో అక్కడ వెలుగు ఉంటుంది. ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ కాంతి ఉంటుంది. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ పరిజ్ఞానం ఉంటుంది. కనుక మీరు ప్రతిసారి కూడా ప్రశ్నించుకోవాలి. నేను ఇలా చదువుతున్నాను, నా చదువు నాకు తృప్తినిస్తుందా? నేను ఈ సంవత్సరం 10వ తరగతి 14-15 సంవత్సరాల వయసులో ఉన్నాను. నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాల కల్లా నేను ఏమై ఉండాలి? లేదా వచ్చే సంవత్సరానికి కల్లా ఈ సమయానికల్లా నేను ఇంటర్మీడియట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి అని ప్రతిసారి 10 తర్వాత అనేకమైనటువంటి సార్ మంచి సలహాలు ఇస్తారు, మంచి గైడెన్స్ ఇస్తారు. అటువంటి గైడెన్స్ తీసుకోవాలి. ఏది కావాలి మనం ఎంచుకున్నటువంటి రూట్. ఇప్పుడు మనం హన్మకొండో లేకపోతే హైదరాబాదో వెళ్ళాలి, లేదా ఢిల్లీ వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి అంటే ఒక మార్గం ముందే చూసుకుంటే కదా. అలాగే మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా ఉండాలి అని సార్ని అడగండి. ఈ విల్ గివ్ మోర్ అడ్వైజెస్. మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా సార్ రిసోర్స్ కనుక మీరు ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చేస్తారా? అలా ప్రయత్నం చేయడానికి మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి అలా కదా. మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు అంటాం? సద్గుణాలు అంటాం. ఆ గుణాలు ఉండాలి. కనుక అవి ఆ రకమైనటువంటి గుణాలు ఎలా వస్తాయంటే మనం పరిసరాలను పరిశీలించడం వల్ల వస్తాయి. మనం సీమ అన్నాం కదా. సీమలు మనం నాకైతే నచ్చదు, ఎవరికి నచ్చదు. మీకు నచ్చితే నా పర్వాలేదు, నాకైతే నచ్చదు. కానీ సీమ నచ్చదు. కానీ ఆ సీమలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది బాగా నచ్చుతుంది. దాన్ని వైఖరి అంటాం. ఎందుకు రోడ్ అంటే బయట సార్ బయటకు పంపించినారు. రోడ్ అంతా మనది, మన జాగా అయినట్టు 10 మంది వరుసగా ఎంతమంది ఉంటే అంతమంది అడ్డంగా నడుచుకుంటూ పోతుంటాం కదా కదా. అదే చీమలు ఎప్పుడైనా ఇటుపెట్టి పుట్ట నుంచి ఇటుపోయిపోయి ఎట్లా పోతాయి రోయ్? వరుసగా పోతాయి. ఇప్పుడు ఆ ముందు అడవిలో ఉన్నటువంటి దొంగలు కూడా ఎట్లా పోతారు రోయ్? వరుసగా ఒకరి తర్వాత ఒకరు పోతారు కదా. క్రమం తప్పకుండా పోతారు కదా. అలాగే చీమలు కూడా ఎలా పోతాయి? ఒక క్రమశిక్షణగా వెళ్తాయి, క్రమం తప్పకుండా వెళ్తాయి. చదువు రానటువంటి వాళ్ళు, అడవిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము, మనుషులు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు రోడ్ల మీద బాగా యాక్సిడెంట్ పోవడానికి కారణం ఏంటి? అడ్డంగా పోవడం అనే కదా. అనే కదా. దానికి ఆ లక్షణాలు ఎందుకు ఉన్నాయి? చీమలో ఉన్నాయి. అంతేకాదు ఆ చీమను బాగా పరిశీలించినట్లయితే నువ్వు ఆహారం ఏదైతే అక్కడ ఉన్నట్లయితే అది ఒకటే తినదా. మనకి ఏదైనా చాక్లెటో లేదా ఇచ్చేమనుకున్నాయి ఇవ్వడే మాంసం గురుకునైనా మనం ఇక్కడే తినేస్తాం. కానీ చీమలు ఏం చేస్తాయి తెలుసా? ఏం చేస్తాయి? అది తినదు. దాన్ని మోసుకొని ఎక్కడికి వెళ్తుంటుంది? అది పెద్దదైనట్లయితే మిగతా పనులు కూడా వెళ్ళి అన్ని తొలగించుకొని తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటుంది. దానికి ఏం చూపున్నది? ఏం చూపుతుంది? మందు చూపా? ఏం చూపుంది? ముందు చూపున్నది. మన వాళ్ళు కొంతమంది మందు బాబులు ఉంటారు. జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకో, ముందు ఎక్కడికి వెళ్తారు? మందుకి వెళ్తారు, వేస్తారు అంతే. ఇంటికి పోతే కూరగాయలు లేకపోయినా పర్వాలేదు. చాలా మంది పేరెంట్స్ అంతే కదా. ఆ పూట లేకపోయినా పర్వాలేదు, ఈ పూట కరెంట్ చేస్తే చాలు అనుకుంటారు. కనుక మనకి ఏముంటుంది? చీమలకు ముందు చూపు ఉంటుంది, మనుషులకు మందు చూపు ఉంటుంది. చాలా మంది అందరి కాదు, 9 మంది ఏదో. కనుక అలా మంచి మన ముందు చూపిస్తుంది. అదేవిధంగా చీమలకు ఎంచుకునేటటువంటి జ్ఞానం ఉంటుంది. మనం ఇందాక మనం సార్ మాట్లాడినా, మేము మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఏ వ్యక్తి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడినప్పటికీ ఏది మంచి, ఏది చెడు, ఏది ఉపయోగం, ఏది అనవసరం అని ఏం చేయాలి? ఎంచుకోవాలి, ఏరుకోవాలి. కనుక చీమలకు ఆ లక్షణాలు బాగా ఉంటాయి కదా. చీమలకు ఇష్టమైనది ఏంటి? ఇష్టమైనది ఏంటి? చక్కెర కదా. కనుక నువ్వు ఆ చక్కెరను నువ్వు ఇసుకలో కలిపి పోసి పెట్టండి. ఇసుక చక్కెర రెండింటిని కలిపి పెట్టండి. ఏం తీసుకుంటుంది? చక్కెర మాత్రమే తీసుకుంటుంది. అలాగే మనం ఇల్లు చూసేటప్పుడు కానీ, మంది ముందు మాట్లాడేటప్పుడు కానీ మనకు అవసరమైనటువంటి మాటలు మాత్రమే
అవసరమైనటువంటి దాన్ని మనం తెలుసుకోవడం. చూడండి దాని నుంచి ఎన్ని వచ్చినాయి చూడండి కదా. మంచి వివేకం వచ్చింది, విశేషణ వచ్చింది కదా, క్రమశిక్షణ వచ్చింది, ఇంకా హార్డ్ వర్కింగ్ నేచర్ వచ్చింది, ముందు చూపు వచ్చింది, సీమ నుంచి. మనం అన్ని పరిసరాలు పరిజ్ఞానం అంటున్నాం, దీనినే పరిజ్ఞానం అంటాం. మనం ఎలా ఉండాలి అంటే ఎవరు చూసినా కానీ ఈ గుర్తు పెట్రోల్ బంకులో ఈ గుర్తు ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఈ గుర్తు ఎందుకు, దేనికి సంకేతం? దేనికి సంకేతం? నువ్వు బాగున్నావు గుడ్ కదా. మనం కూడా అవుతారు, అట్లుంటేనే మనం ఎంచుకుంటాం కదా. ఇప్పుడు మల్లెపువ్వు అన్నాం కదా, లేదా తర్వాత మనం తామర ఏంటి గులాబీ అన్నాం. గులాబీ ఎందుకు ఇష్టపడతారు? గులాబీ ఎక్కడ ఉంటుంది? ముళ్ళలో ఉంటుంది, దాని చుట్టూ ముళ్ళే ఉంటాయి, ముళ్ళ జాతి నుండే వచ్చింది. కానీ గులాబీ పువ్వుకి ఎట్లయినా ముళ్ళు కూర్చోగా చూసారా మీరు? ఎందుకు ముళ్ళు పుచ్చుకోవాలో మీరే చూడలేదు. ఒకవేళ పుచ్చుకుంటే ఆ పుచ్చుకున్న ఆ గులాబీలను ఏమైనా పిల్లలు అంటే అమ్మాయిలు పెట్టుకుంటారా? పెట్టుకున్నాడు. అది గులాబీ వచ్చిందంటేనే అందంగా ఉంటుంది, అందుకే నెహ్రూ గారికి ఇష్టం అంటాం కదా. కనుక ఆ గులాబీ ఎంత అందంగా ఉంటుంది, ముళ్ళ మధ్యనే ఉంటుంది, కానీ ముళ్ళు పుచ్చుకోకుండా అందంగా ఆకర్షిస్తుంది. అదే జీవితం. అలాగే మన జీవితం కూడా ఎలా ఉండాలి? అది మందికి ఆదర్శవంతంగా ఉండాలి, కానీ అసూయ పుట్టే విధంగా ఈర్ష్యపడే విధంగా మన జీవితంలో. అవునా? గులాబీ సంకేతం. కనుక మన చుట్టూ చదువు రానటువంటి వాళ్ళు ఎదవలు చాలా మంది బట్టిగానే కాలయాపన చేసేటటువంటి వాళ్ళు, చదవకుండా దుబారా చేసేటటువంటి వాళ్ళు, ఉండి లేచి ఆశ్రమ స్కూల్ సంగీతం ఏంటో ఆటలు ఆడుతూ చదవకుండా జీవిత రిజల్ట్ రాకుండా పరీక్షల్లో ఏంటి ఏం కొట్టడాలో కాపీ కొట్టుకుంటూ జీవితాలు అలా చేసుకుంటారు. అది కాదు. అక్క వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ నేను చదవడానికి వచ్చాను, నేను చదువుకోవాలి, నా చదువు నాకు ఉపయోగపడాలి, తద్వారా నేను చదివి నేను గొప్పవాడిని అయిపోతే దాని ఫలితం వల్ల ఈ విద్యాలయానికి నన్ను కన్న తల్లిదండ్రులకు నేను చెప్పబోయేటటువంటి భావితరాలకు నేను ఆదర్శవంతంగా ఉండాలి అనే భావన మనలో కలిగి ఎంతమంది కూడా చేతులు ఎక్కడ అని పట్టింది ఏం లేదా అంటే మీరు ఎదవలుగా ఉంటారా? ఎదవలు చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఎదవలు, చేతులు ఎత్తితే ఆదర్శం. అర్థం కాదు, ఓకే అనుకుంటారు, చేతులు చెప్తారు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు, మాట్లాడు సార్ మాకు తెలియే కదా. అర్థమవుతుందా లేదా? ఎలా ఉండాలి? ఆదర్శవంతంగా ఉండాలి కదా. మీ ఊళ్ళో కానీ మీ క్లాసులో కానీ ఎవరైనా పలానా సార్ ఎటువంటి వాడు, పలానా బాబు ఎటువంటి వాడు అంటే బాగుంటాడండి, మంచివాడండి, బాగా చదువుతాడండి, పిచ్చి ఆలోచన చేయడండి, ఊరికి అందరితో తిరగడండి, అటువంటి వాడు కాదు అని చెప్పగలరా? ఊరిగా చెల్లు చూడండి, ఆటలు ఆడాలండి, మంచోడు అనేటటువంటి భావన కలగాలి. అప్పుడు భవిష్యత్తులో మనం ఏదైనా పక్కన ఏమైనా దొంగతనం చేసిన కేసు మన దగ్గర వచ్చినప్పటికీ ఎంక్వైరీకి వస్తారు కదా, పలానా అబ్బాయి ఎటువంటి వాడు అంటే చాలా మంచివాడు అంట, అటువంటి వాడు కాదని చెప్పగలరా? అటువంటి గుణం కాదంట, వాడితే అటువంటి గుణం కాదంట. గుణం అన్న మాటకి మరొక మాట చెప్తాం. మీరు అందరు మనుషులా చేతులా? మనుషులే కదా. కనుక మీకేమున్నది రోయ్? మనసులే కదా. మనిషికి ఏముంటుంది? మనసు కదా. మనసు జంతువులో కూడా ఉండొచ్చు, కాకపోతే అందుకే ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నప్పటికీ మనిషికి మాత్రమే గొప్ప లక్షణం ఉంటుంది, సృష్టిని మార్చి వేసేటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా మనిషి చీలాగా కూడా నాశనం అవుతారు, గొప్పవాళ్ళు అవడానికి వస్తారు. కనుక అది ఎవరంటే ఎలా ఉంటుంది అంటే ఆ మనిషికి ఉన్నటువంటి మనసుని బట్టి ఉంటుంది కదా. మనసు అనేది ఏంటి? ఒక పుట్ట. ఏ రకమైనటువంటి పుట్ట? ఆలోచనల పుట్ట. ఒక పుట్టలో తమిళ ఏమొస్తుంది? చీమలు వచ్చినట్లుగా మన మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇంకా నువ్వు ఏ రకమైనటువంటి వాడివైతే నీకు ఆ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. నువ్వు బాగా ఆడాలని ఉందనుకోండి, ముందు లేదు అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఏం ఆట ఆడాలి, ఎప్పుడు ఆడాలి, ఎక్కడ ఆడాలి అనే ఆలోచనలు వస్తాయి. నువ్వు చదవాలనే ఆలోచన నీ మనసులో ఉన్నది అనుకో,
అనుక్షణం అదే ఇప్పుడు అవుతుంది, నేను ఎక్కడ వెళ్ళాలి, ఎప్పుడు చదవాలి, ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ అయిపోయినా ఇంకేం చదవడం, నేను ఎందులో వెనకబడ్డాను, నేను ఎంత సాధించాలని ఒక ఆలోచన కలుగుతుంది. కనుక మనిషిలో నుంచి వచ్చే మనిషికి మనసు ఉంటుంది. ఆ మనసులో నుంచి వచ్చేటటువంటి ఏంటి మాటలు ఉన్నాయి. మనిషిలో నుంచి వచ్చేటటువంటి మనిషి చదువుకున్నారా చదువుదాం అనేటటువంటి మాటలు ఉంటాయి. మనసి నుంచి వచ్చేటటువంటి మనసుకి నుంచి వచ్చే మాటలు, ఆ మాటలే అది చదువుకుందామా అంటే చదువుకుంటాను. ఆ మాటలు ఏమైతే దేనికి దారిస్తాయి? మాటలు దేనికి దారిస్తాయి? దేనికి? చదువుకుంటారు దారిస్తాయి. మాటలు పనులకు దారిస్తాయి. ఆ పనులు ఒకే పనిని పదే చేయడం వల్ల ఏమొస్తాయి? ఒక పనిని పదే ఉదయం రోజు 7 గంటలు లేస్తాను, ఈ రోజు 5 గంటలకి లేచావు. రేపటి అంటే ఎంతో కొంత ప్రేరణ కలిగింది అనుకుని 5 గంటలకి లేచావు అనుకుందాం కదా. ఈ రోజు రేపు ఒక పూట అలారం పెట్టి లేచినావు, ఇంకో పూట లేచినావు. ఆటోమేటిక్ 4 రోజుల తర్వాత ఏమవుతాయి? తెలియబడుతుంది. అంటే పనులు దేనికి సాధిస్తాయి? అలవాటుకు. మన అలవాట్లు మంచి అయితే మనతో కలిగేటటువంటి స్నేహితులు అలాగే ఉంటారు. ఆ అలవాట్లు దేనికి దారిస్తాయి అంటే అలవాట్లనే గుణాలకు దారిస్తాయి. అలవాట్లు ప్రవృత్తులకు దారిస్తాడు. అయితే ప్రవృత్తులు అంటే మీకు తెలియదు, గుణాలు అంటున్నారు కదా. ఆ గుణాలే రేపటి భవిష్యత్తులో మీ గమ్యానికి దారి చేయడానికి ఆస్కారం ఉంది. ఈ మాటలను ఎవరైనా తెలుసా? ఏపీజే కలాం అన్నారు. ఏపీజే కలాం ఎవరు? అబ్దుల్ కలాం గారు కదా. కనుక అబ్దుల్ కలాం కొటేషన్ కూడా చెప్తున్నాం. ఏమనుకున్నాం? వై డూ యూ కమ్ టు స్కూల్? ఆ మాట అతను ప్రశ్నించాడు. వై డూ యూ కమ్ టు స్కూల్? బడికి ఎందుకు వస్తున్నావు? చదువుకోవడం. కనుక ఆయన ఇంత కొటేషన్ బాగా చెప్పాడు తెలుసా. వై డూ యూ కమ్ టు స్కూల్ అంటే నేను ఎందుకు బడికి వస్తున్నాను అనుకుంటే నీకే నువ్వు ప్రశ్నించుకుంటే పరిజ్ఞానం వస్తుందన్న కదా. ఓ ఐ కమ్ టు స్కూల్ టు లర్న్. లర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. Creativity leads thinking. Thinking provides knowledge. Knowledge makes me great. That purpose only I come to school. కదా. అంటే చదవడం వల్ల నాకు ఏమొస్తుంది? చదువుకోవడానికి వస్తున్నాం. చదవడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. లర్నింగ్ లీడ్స్ క్రియేటివిటీ వస్తుంది కదా. క్రియేటివిటీ అంటే ఏంటి? ఒక పనిని ఒక పని ఉన్నది అనుకో, కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తారు, కొంతమంది తక్కువ పనిని ఎక్కువ కాలం చేస్తారు, కొంతమంది ఎక్కువ పనిని కూడా తక్కువ సమయంలో చేస్తారు. నైపుణ్యత అంటాం, స్కిల్ కదా. కొంతమంది డ్రాయింగ్ మస్తు అద్భుతంగా రాస్తారు. ఎవరు రాస్తారు? చాలా బాగుంది కదా. చాలా బొమ్మలు ఉన్నాయి, అద్భుతంగా రాశారు, గీశారు. అంటే ఏంటి? అది ఏ పుణ్యము? నీ పుణ్యమా? ఏ పుణ్యము? నైపుణ్యం. దాన్ని స్కిల్ అంటారు. క్రియేటివిటీ ఎలా వస్తుందంటే ఆలోచించడం వల్ల వస్తుంది. క్రియేటివిటీ లీడ్స్ థింకింగ్. మనం ఒకటి వచ్చింది అంటే ఎలా చేయాలి అని ఎవరైతే ఆలోచిస్తారో ఆలోచించినటువంటి వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు వస్తారు. మనలో కలగాల్సింది ఏంటంటే ఆలోచన కలగాలి. సార్ ఇప్పుడు చెప్పారు, ఎందుకోసం చెప్పారు, నేను విన్న తర్వాత నాకేం వచ్చింది అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు జ్ఞానం పొందాలి. కనుక ఆ థింకింగ్ ఎవరికైతే ఉంటుందో థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? గొప్పవాడిగా థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. కనుక నాలెడ్జ్ కోసమే కదా మీకు ఇక్కడికి వచ్చింది, మీరు ఇక్కడికి రావడం. కనుక మీకోసం సార్ లాంటి వాళ్ళు కృషి చేయడము. అనేక మంది ఇక్కడికి ఏం చేస్తున్నారు? మీకోసం మీ పైన మీ తల్లిదండ్రులు పెట్టాయే దానికంటే 100 రెట్లు ఎవరు పెడుతున్నారు తెలుసా? మీకు ఆ సమయం ఎవరు పెడుతున్నారు? గవర్నమెంట్ పెడుతుంది తెలుసా. మీ పైన మీ తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఖర్చు కంటే గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు పెడుతుంది, కొన్ని మీ పైన మీ వ్యక్తిగతంగా లక్షల రూపాయలు పెడుతుంది. ఏ కార్పొరేట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లవాడి మీద పెట్టేటటువంటి ఆ తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఖర్చు కంటే మీ పైన ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు పెడుతుంది తెలుసా. మీకు మొదటి నుండి దానికి లెక్కేస్తే తీర్చలేదు. అంత రుణపడి ఉన్నాము. సార్ లాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి జీతం ఒక్కొస్తుంది తెలుసా. మీకు కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు, కానీ మీకు ప్రేరణ కలిగాలి అంటే చెప్పాలి. కనుక మేము అలా బడికి వస్తే ఒక్కొక్కరికి సగటున 3,000 రూపాయలు వస్తాయి. సర్వీస్ ఎక్కువ కొంటే 4,000 వస్తాయి, 5,000 రూపాయలు వస్తాయి తెలుసా. కనుక 1,50,000 రూపాయలు జరిగేటటువంటి విషయం కూడా ఉంటుంది చాలా.
అట్లా ఒక 10 మంది ఉంటే ఎన్ని కావాలి? అవన్నీ ఎవరి కోసం పెడుతుంది? మా కోసం. మిమ్మల్ని ఉద్ధరించడం కోసం పెడుతుంది. కానీ మీరంతా ఏమవుతున్నారు? ఏం కోతులు అవుతున్నారు? ఏం కోతులు? చాలా కోతులు ఉంటాయి తెలుసా మీకు సంగతి? అవునా? నేను ఒక కథ చెప్తుంటారా నాన్న? వింటాం సార్. నేను ఒకటి చేస్తా. ఇద్దరు మనుషులు పోతున్నారు. ఎవరు చెప్తే వాళ్ళకి నేను ఏం లేదు ఇవ్వడానికి. ఇద్దరు మనుషులు పోతూ ఉన్నారు. సడన్ గా దారిలో ఒక 3 అరటిపళ్ళు దొరికినాయి. ఎలా పంచుకుంటారు? మీకు గురించి ఏంటి బాగా వచ్చా? వచ్చారా? ఏది మరి ఒక్కొక్కరికి ఏమి వస్తాయి చెప్పండి? ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు మనుషులు పోతూ ఉన్నారు. ఎంత వస్తాయి? నేను తప్పండి ఆన్సర్. తప్పు. 100% తప్పు. అది కరెక్ట్ చెప్పండి మరి. తప్పేదయ్యా. ఎలా పంచుకుంటారో చెప్పండి. తప్పది చెప్పాలా? ఎవరు చెప్తారు? వాళ్ళు ఆ వాళ్ళకి అరటిపండు ఇద్దరు చెప్పండి. చెప్తారా? చెప్పాలా? నేనే చెప్పాలా? నేను అడిగి నేనే చెప్పాలా? అనేక రకాల పోతులు ఉన్నాయి కదా. దున్నపోతు కావచ్చు, సోమరిపోతు కావచ్చు, చదువురాని ఎదురు కావచ్చు, తాగుపోతు కావచ్చు, తిరుగుపోతు కావచ్చు కదా. అనేక రకాల పోతులు. ఇద్దరు మనుషులు పోతు. దున్నపోతే కావచ్చు, తాగుపోతే కావచ్చు, ఏదో ఒక పోతున్నది. ఇద్దరు మనుషులు ఒక పోతు. ఎన్నేనే? 3 అయినాయి. కనుక ఒక్కొక్కటే వస్తుంది. కనుక వీళ్ళిద్దరికి ఒక పోతు తీసుకుంది. ఎన్ని వచ్చినాయి? ఒక్కొక్కటి ఒకటి వచ్చినాయి. ఒక్కొక్కరి ఒకటే వచ్చినాయి. కనుక ఆలోచన చెప్తుందా? ప్రశ్నలోనే సమాధానం దాగి ఉన్నది. ఆలోచిస్తే అర్థమవుతుంది. అర్థమవుతే మనలో నుంచి ఆన్సర్ వస్తుంది కదా. కనుక ఆలోచన వైఖరిలో మనలో మార్పు రావాలి. కనుక ఎవరికైతే ఎక్కువ టైం అవుతుందండి చెప్పండి సార్. హలో కనుక మీలో ఎవరిలోనైతే ఆలోచన శక్తి ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి ఆస్కారం ఉంది. మీకు వినగలిగేటట్టుంటేనే ఇంకొక అర్థగంట చెప్తా. చెప్పండి సార్. వినలేని హృదయం, చూడలేని కళ్ళు, చేయలేని చేతులు, నడవలేని కాళ్ళు అంటే అవి వేస్ట్ అన్న. కనుక నేను చెప్పే మాటలు మీరు గ్రహించలేకపోతే నేను చెప్పడం వేస్తే కదా. అవునా కదా? అవును సార్. పాట చెప్తున్నారు. మీరేం చదవకపోతే సార్ చెప్పడం వేస్తే కదా. వేస్ట్. కనుక మీరు గ్రహిస్తారు, నేను చదువుతాను అంటే మీరు అర్థం చేసుకోగలుగుతానంటే నేను ఇంకా కొంచెం చెప్తాను. కొద్దిసేపు గంట చెప్పాను చెప్పగలం. లేదు అనుకుంటేనో ఆపేస్తాను. చెప్పండి సార్. చెప్పండి అని మనస్ఫూర్తిగా. మైండ్ బేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంట. చెప్పండి సార్. మన ఏంటి గ్లో ఉండాలి మనసులో కదా. కనుక కబడ్డీ ఆడేటప్పుడు ఎంత సెలెక్ట్ ఉంటావు? కబడ్డీ ఆడేటప్పుడు చేరుంటావా? ఉంటాం సార్. ఎంత యాక్టివ్ ఉంటావు? కనుక ఎంత యాక్టివ్ ఉంటావో అంత యాక్టివ్ ఉంటేనే ఎదుటి పట్టడానికి ఉంటుంది. లేకపోతే వాడు దగ్గర పోయి ఒకరు పడతారు కదా. కనుక అట్లా చదువు చెప్పేటప్పుడు అంత యాక్టివ్లో ఉండాలి, మనసు గ్లో ఉండాలి. కనుక నిద్రపోతూ ఉన్నట్టు ఉంటే ఇంకా చెప్పిన పోతుల్లో మనం కూడా. కనుక మనలో ఏముండాలి? పట్టుదల ఏముండాలి? చురుకుదనం ఉండాలి, చలాకీ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, నేర్చుకోవాలనేటువంటి తపన ఉండాలి. నేర్చుకోవాలనేటువంటి తపన ఉండాలి. తపించాలి, తపస్సు చేయాలి. అప్పుడు మనకు అర్థమైందా? అది లేకుంటే మనం వచ్చేసింది వేస్టే. మన తల్లిదండ్రులకు కానీ అన్నీ ఒక వేస్ట్ అన్నట్టు కదా. కనుక అట్లా చదవడానికి మనం ఏమో దృష్టి పెట్టుకోవాలా, చదవడానికి ఉండాలి. లేకపోతే మన తలరాతే మారిపోతుంది. ఎప్పుడు తలరాత మారిపోతుంది? అనుకుంటుంది తలరాత అంటే లిఖించబడాలి అంటే ఇప్పుడు మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో, నేను ఏమైతే కావాలనుకున్నానో అది నెరవేరినప్పుడే నా తలరాత బాగున్నట్టు లెక్క. మన రాత ఎవరు రాయాలి? బ్రహ్మ రాత్రాయణుడు కానీ ఎవరు రాసుకున్నప్పుడు ఎవరు తెలియదు. మన రాతను మనమే లిఖించుకోవాలి. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి. నేను పలానా అవుతానంటే అవ్వడానికి మనమే ప్రయత్నం చేయాలి.
మన తిండి మనమే తింటాం, పక్కన కూడా తినడు కదా. మన తిండి పక్కన కూడా తింటే మనకు నిండుతుంది ఎక్కడకు. కనుక మన తిండి మనమే తిన్నట్టుగా మన రాతను మనమే రాసుకోవాలి, మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవాలి, నిర్దేశించుకోవాలి, లక్ష్యం సాధించాలి. అది తపన, కసి ఉండాలి, అంతం ఉండాలి. ఇప్పుడు ఎవడ మీ రోడ్డు తండ్రి నన్ను నువ్వేం చేస్తావు? అనుక్షణం వాడిని ఎప్పుడు తమ్మాలని చూస్తాం, ఆలోచన చేస్తుంటాం. అట్లా నేను ఎప్పుడు సాధిస్తానా, కథ ఎప్పుడు నెరవేరుతుందా అనేటటువంటి కసి, అంతం ఉండాలి మనిషిలో. అప్పుడు మన తలరాత బాగుంటుంది. అది లేకపోతే మన తలరాత మార్చబడుతుంది. ఎప్పుడు మార్చబడుతుంది అంటే మనం తప్పు చేసినప్పుడు కానీ అన్ని మనం తప్పు చేసినప్పుడు కానీ, తప్పు పనులు చేసినప్పుడు కానీ, తప్పుడు అర్థాలు చేసుకున్నప్పుడు కానీ, చదవకుండా ఉండడం కానీ, తప్పుగా ఉండడం కానీ, అవునా, తప్పుడు ఆలోచనలు చేయడం కానీ, తప్పుగా ఎదుగును అర్థం చేసుకున్నప్పుడు కానీ, తప్పుదారి పట్టినప్పుడు కానీ, తప్పటడుగు చేసినప్పుడు కానీ మన తలరాత మార్చివేయబడుతుంది. ఏమంటారు? మన తలరాత మారిపోయింది అంటే ఏంటి? మన తల్లిదండ్రులు కూడా తలదించుకుంటారు. మన వలన మన తల్లిదండ్రులు తలెత్తుకోవాలబ్బా, శబాస్ మీ నాన్న మీ అబ్బాయి భలే చదివాడండి, బాగున్నాడు, బాగా చదువు అబ్బా చదవాలనుకోవాలి. అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంటుంది కదా. కనుక మన వలన మన తల్లిదండ్రులకు గౌరవం పెరగాలి, మన వలన మన తల్లిదండ్రులకు అవమానం జరగదు. అందుకోసమే అహర్నిశలు వారు కష్టపడుతూ మిమ్మల్ని ఇక్కడికి బయటికి పంపడం జరిగింది కదా. లేకపోతే చాలా మంది పనిలో ఉన్నారు కనుక ఆ పనికి ఎందుకు తొందర, బడికి రా ముందర అన్నట్టు మిమ్మల్ని బడిలో చేర్చడం జరిగింది. మరి మీరు చదవాలి కదా, బాగా చదువు పట్ల దృష్టి పెట్టండి, చదవండి కదా. కనుక మీరు ఎంత బాగా చదివితే అంత గొప్పవాళ్ళు కావడానికి ఆస్కారం కదా. గొప్ప వాళ్ళందరూ ఎక్కడో పుట్టలేదు, గొప్ప వాళ్ళందరూ మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. మీ పక్కనే ఉండొచ్చు, లేదు మీదే ఉండొచ్చేమో రేపటి రోజు. కనుక దీనికి ఒక ఉదాహరణ చెప్తాం మనం. ఏంటి అంటే ఇప్పుడు మనం అంతా కూడా చాలా గొప్పవారం అనుకుంటాం, కానీ బాల్య దశలో మీరు అందరూ కలిసిపోయి ఉన్నారు, కలతలు లేకున్నారు, కలిసిమెలిసి ఉన్నారు కదా. కానీ మీ స్నేహం కలకాలం ఉండాలని కోరుకుంటాను నేను. కానీ ఇప్పుడు ఇలా ఉన్నాం, కానీ మేము కూడా మాతో చదివేటటువంటి వాళ్ళు, మాతో మీ వయసులో ఉన్నప్పుడు మాతో చదివేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మా సరసన ఎవరు నిలబడలేదు, మాతో కలవలేదు, ఎక్కువ మాతో స్నేహం ఉండదు. కారణం ఏంటో తెలుసా? తెలియదు కదా. కనుక ఇప్పుడు మీరందరూ కలిసి ఉన్నారు, ఈ భూమిలో తవ్వేం అనుకోరు, గుడ్డు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, అవునా, ఇంకా ఏంటి అనేకమైనటువంటి ఖనిజాల పేర్లు చెప్పండి. ఏం ఖనిజాలు ఉన్నాయి అవి కూడా తెలుసా? ఏమున్నాయి? రాళ్ళు ఉండొచ్చు, రత్నాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు కదా. అవును సార్. అవన్నీ భూమిలో ఉన్నప్పుడు అన్ని కలిసే ఉంటాయి కదా. అవును సార్. కానీ అవి బయటకు తీసిన తర్వాత అవన్నీ పక్కన పెట్టినట్లయితే, ఒక మట్టి ముద్ద, ఒక రాయి, ఒక బంగారము, ఒక బొగ్గు, ఇవన్నీ తీసి పక్కన పెట్టినట్లయితే దేన్ని ఎక్కువ చూస్తారు? బంగారం. బంగారం పక్కన మట్టి ముద్ద తీసుకుపోయి అలా పెడితే దాన్ని అలా ఉంచుతారా? ఉంచారు. తీసేస్తారు, పక్కనే చేస్తారు కదా. అంటే చూడండి, అది అన్ని లోపల ఉన్నప్పుడు అన్ని కలిసే ఉన్నవి, కానీ బయటకి రాగానే దేని విలువ దాని ఏమంటారా? దేని విలువ దానిదైంది. అలాగే మీరు అందరూ ఇలా కలిసి ఉన్నారు. రేపటి భవిష్యత్తులో టీచరో, డాక్టరో, యాక్టరో, తాగుబోతో, తిరిగిపోతూ అయితే ఓ డాక్టర్ పక్కన తాగుబోతూ ఉండాలనిపిస్తుంది, వీడికి ఉండాలనిపిస్తుంది, వాడిని ఉంచుకుంటాడా? పిల్లలు తాగుబోతున్న పక్కన ముందు అడ్డలో ఉంటాడు. లేదు నువ్వు కలెక్టర్ అయినావు అనుకుందాం, రేపు అసలు ఆ గేటు దగ్గరికి పోలేదు. సార్ కలెక్టర్ గారు మా ఫ్రెండ్ అంటే అయితే పర్వాలేదు లేదా, ముందు అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళమంటావు, నీ స్థాయి అక్కడ కాదు అంటావు. మీరు కలిసే ఉన్నారు కదా. అలా కనుక ఇప్పుడు అందరూ మీరు కలిసే ఉన్నారు, కానీ గొప్పవాళ్ళు అయిన తర్వాత మీరు మా వయసుకు వచ్చి తెల్లబడి జుట్టు తెల్లబడే సమయానికల్లా వ్యత్యాసాలు కనబడతాయి కదా. కనుక మీలో రాళ్ళు ఉండొచ్చు, రత్నాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ సార్ లాంటి ఒక శిల్పి. అర్థమైందా? ఇది ఒక కథ చెప్పాలా? చెప్పండి సార్, చెప్పండి సార్ కదా.
కనుక సార్ లాంటి ఒక ప్రయత్నం చేసిండు అన్నట్టు ఒక శిల్పి ఏం చేశారంట, ఓకే ఇక్కడ కూడా గుళ్ళు కడతారు కదా, అలా కట్టే సందర్భంలో నాన్న ఏం చేసిన అబ్బాయి ఇక్కడ గుడి కడతాను వాళ్ళు ఒక రాయి పెడతామని ఒక ఏం చేయాలి శిల్పం చేయాలి కదా అన్నట్టు ఒక రాయి పట్టింది, సుత్తి పట్టుకొని కొడుతూ ఉన్నాడు. కొడుతుంటే ఏమైతుంది, దెబ్బలు తగులుతున్నాయి. కనుక రాయి కొద్దిసేపు కొట్టిన తర్వాత కొద్దిగా ఆకారం రాగానే అబ్బో ఈ బాగా కొడుతున్నాడు, ఇదంతా నాకెందుకు వీడు ఉండిలేస్తే నన్నే కొడతాను, ఎందుకు పక్కనే కొట్టలేదు నన్నే కొడతాను అనేది ఏం చేసింది, నాకు కొట్టడానికి అవకాశం ఏదన్నా ఆ రాయి పైకి పోయింది. అది పనికొత్త దారాలు రావు సార్. తీసుకుపోయి పక్కన ఏం చేసిండు, ఇంకొక రాయికి వెళ్ళి కొడుతున్నాడు. ఆ సుత్తే నుండి దెబ్బలు ఎన్నిసార్లు కొట్టినప్పటికీ ఓర్పు అలాగే ఉన్నది. చివరికి ఆ శిల్పి దాన్ని అందమైనటువంటి ఒక దేవతా విగ్రహాన్ని తయారు చేసినాడు అన్న కదా. శిల నుంచి ఏమైంది, శిల్పం అయిపోయింది. ఆ శిల్పం ఏం చేసింది, ఆ శిల్పాన్ని తీసుకుపోయి ఒక గుడిలో పెట్టడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. మన జరిగింది రామజన్మభూమిలో పెట్టారు కదా, రాముడు పెట్టారా లేదా, అదేంటి ఒక శిలే కదా. కనుక ఆ శిల్పాన్ని తీసుకుపోయి గుడిలో పెట్టడం జరిగింది. కనుక ఆ గుడి కంటే ముందు ఒక రాయి ఉంటుంది కదా. అవును సార్. కనుక 2 రాళ్ళు ఉన్నాయి కదా, ఆ మిగతా రాళ్ళని ఎందుకు పక్కన పెట్టాలో అదే 2 రాళ్ళని తీసుకుని వచ్చి గుడి ముందు ఒకటి పెట్టారు, ఆ శిల్పం ముందు ఒకటి పెట్టారు. కనుక ఆ రాయి దగ్గర పెట్టినటువంటి దాన్ని అందరూ మనబోటులు అందరూ భక్తులు అందరూ తిరుగుతూ ఏంటి గుడి చుట్టూ తిరుగుతూ ముందు రాయిని తొక్కేసి ముందు తర్వాత కొబ్బరికాయ పట్టుకొని 2వ రాయి ముక్కని ఏం చేస్తున్నారు, ఆడ కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని పెడుతున్నారు. చేస్తాం అంతే కదా, మీరు అంతే చేస్తామా లేదా. కనుక ఇలా అందరూ చేస్తుంటే కొద్ది కాలం తర్వాత వాటికి ఆ 2 రాళ్ళు అనుకున్నారు. ఏమనుకున్నారు, ఆ 2 రాళ్ళు అనుకున్నాయి ఏంటే నన్నేమో కొడుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి కారణం అంటే ఆ శిల్పం అన్నదంట కదా, అవకాశం ముందు నీకే వచ్చింది. ఆ శిల్పి నీ దగ్గరికి వచ్చి నేను కొడుతుంటే నువ్వు భరించలేకపోయావు, కానీ నేను భరించాను. ఓపిక చాలా, సహనం చాలా గొప్పది. అందుకే సహనాన్ని ఏమంటాం, ఓర్పు అంటాం. ఓర్పు చాలా వెగటుగా ఉంటుంది, కానీ దాని ఫలితం అద్భుతంగా ఈ రకంగా ఉంటుంది అని చెప్తున్నాను. కనుక నువ్వు అసలు ఆ సుత్తి దెబ్బలు కనుక నువ్వు తిని ఉన్నట్లయితే నువ్వే శిల్పాన్ని అవ్వదు, నేనే రాయవద్దు, నన్ను తొక్కేవాళ్ళేమో. నీకు ఆ ఓపిక లేదు, నువ్వు ఆ దండను భరించలేదు, అందుకే నీ జీవితాంతం నువ్వు అనుభవించు నాయన. నన్ను అందరూ వచ్చి నన్ను పూజిస్తున్నారు, నేను వరమించులో ఇవ్వకపోవడం పక్కన పెట్టయితే అందరూ నన్ను మాత్రం మొక్కుతారు, నిన్ను తొక్కుతారు, నిన్ను కొడతాను. అంతే అది అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి అని చెప్పినాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, గ్రహించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఓపిక ఉండాలి. సార్లు అనేటువంటి వారు చెప్తున్నప్పుడు అవునా కదా, మీరు వింటూ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ పెయిన్ ఉంటారు. షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ ఏముంటుంది, పెయిన్ అంటాం. కనుక మేమంతా ఎప్పుడు చదువుకున్నాం, సార్ వయసులో ఉన్నప్పుడు ఒక 14, 15, 20 సంవత్సరాల లోపు మేము చాలా అందరూ మా తోట ఉన్నటువంటి వాళ్ళు ఉండేస్తే వాలీబాల్, ఆ బాల్, ఈ బాల్ ఆడుతుండేవాళ్ళు. మేము మాత్రం